హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ కేడిఎం టెక్. గైస్, నేను ఈరోజు నా యొక్క సీట్ అలాట్మెంట్ కోసం నేను వెళ్ళాను కర్నూలుకి. నా యొక్క సెంటర్ కర్నూలు, అంటే నా డిస్టిక్ కర్నూలు. కర్నూలులో పుల్లయ్య కాలేజ్, ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ. అక్కడ వెళ్ళాను. అక్కడ చెప్పిన డాక్యుమెంట్స్ చేసి నాకు అయితే కొంచెం ఏంటి మీకు చూపిస్తాను. ఆ స్లిప్ ఏదో చూడండి, ఇది ఆ స్లిప్. వాళ్ళు అడిగిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విత్ ఒరిజినల్స్ అయితే నేను ఇవ్వలేదు, మీరు కూడా ఇవ్వకండి, తర్వాత ఇస్తాను చెప్పండి. ఓకే, ఒరిజినల్స్ అడిగింది. ఇవి 3 సెట్స్ అడిగారు వాళ్ళు. నాకైతే 3 సెట్స్ చూడండి, 3 సెట్స్ పైన రాసి ఉంది. ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్. మీకు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా వచ్చింది. అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్. తర్వాత హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ మరియు ర్యాంక్ కార్డ్. ఇవి రెండు, ఈ చెప్పినట్టు ఫస్ట్ 2 ఉన్నాయి కదా, ఇవి రెండు మాత్రం మీకు బ్లాక్ అండ్ వైట్లోనే వస్తాయి, కలర్లో రావు. నెట్లో తీసుకుంటే మీరు తీసుకోవచ్చు, బ్లాక్ కలర్ తీసుకుంటే కలర్ తీసుకోవచ్చు, బ్లాక్ అండ్ వైట్లో కూడా వస్తాయి. ఎస్ఎస్సి మార్క్స్ 10th క్లాస్ది ఒరిజినల్ వచ్చింటుంది, మీకు స్కూల్లో ఇచ్చింటారు. దాన్ని మీరు జిరాక్స్ తీసుకోండి. 3 సెట్స్ తీసుకోవాలి, ప్రతిదీ 3 ఇంటర్ మార్క్స్ మేము. ఇదైతే ఇంకా రాలేదు, కాలేజ్ డ్రెస్ ఎవరికి ఇవ్వలేదు. కానీ ఎట్లా తీసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డూప్లికేట్స్ మార్క్స్ మెమో ఆఫ్ ఇంటర్ అని టైప్ చేసి గూగుల్లో సైట్ వస్తుంది. అది గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్, తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఇదే ఎక్కడ వెబ్సైట్ దొరకదు, కాలేజీ మాత్రమే దొరుకుతుంది. కాలేజీ వెళ్ళి మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఇంటర్ది, 10th కాదు, ఇంటర్దే. తర్వాత స్టడీ సర్టిఫికేట్, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇదొక ఇంకొంచెం నాకైతే కొంచెం ఓకే. చూడండి, స్టడీ సర్టిఫికేట్ 6th to ఇంటర్, అంటే మీరు 6th నుంచి 10th వరకు ఒకే కాలేజ్లో, 6th నుంచి 10th ఇంటర్ వరకు ఒకే కాలేజీ చదివింటే ఏం లేదు. 6th నుంచి 10th వరకు ఒకే స్కూల్లో చదివి ఇంటర్ నుంచి 2nd ఇయర్ వరకు ఇంకొక అంటే కాలేజ్ చేంజ్ అయితే మీకు వస్తుంది. కానీ 6th నుంచి 10th వరకు ఇంటర్ వరకు చదివిన వాళ్ళకి మాత్రం కొంచెం కాలేజీలో వెళ్ళి మీరు 6th నుంచి 10thకి ఒక సర్టిఫికేట్ రాసుకోండి. నేనైతే 6th to ఇంటర్ ఒకే కాలేజ్ చదివాను, ఒకే స్కూల్ అండ్ కాలేజ్. నేను తీసుకోవడం మర్చిపోయాను, మళ్ళీ ఇస్తానని చెప్పాను. తర్వాత చేసి ఓకే. ఇన్కమ్ సర్టిఫికేట్ మీ సేవ, క్యాస్ట్ సర్టిఫికేట్ మీ సేవ. ఇప్పుడు ముందు మీ సేవలు ఇచ్చేవారు, ఇప్పుడు సచివాలయంలో ఇస్తున్నారు. అవైతే డేట్స్ ఉండాలి చూడండి. ఓకే, స్టడీ సర్టిఫికేట్, స్టూడెంట్ ఆధార్ కార్డ్ జిరాక్స్, స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, ఫాదర్ ఆధార్ కార్డ్ జిరాక్స్, మదర్ ఆధార్ కార్డ్ జిరాక్స్. ఇవి ఉండాలి. నేనైతే అన్నీ తీసుకువెళ్ళాను, కానీ ఈ 3 మాత్రం తీసుకువెళ్ళాను. లాస్ట్గా మదర్ ఫాదర్ది మాత్రం తీసుకువెళ్ళలేదు. బ్యాంక్ బుక్ మళ్ళీ ఎటాకొక వచ్చింది. ఈ 3 ఉండాలి. ఇవన్నీ పక్క వాళ్ళు అక్కడ అడిగారు. నాకైతే నేషనాలిటీ, బ్యాంక్ పాస్బుక్ ఆఫ్ మదర్. నేషనాలిటీ అని ఎందుకు వచ్చిందంటే, నేషనల్ అంటే పాతవి, గవర్నమెంట్ పెద్దవి అని అర్థం. ఎందుకంటే నేషనల్ బ్యాంక్స్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఇది నేషనల్ బ్యాంక్. ఆంధ్రప్రగతి అంటే ఇది స్టేట్, ఆంధ్ర ప్రగతి ఇది ఆంధ్రకి ఒకటే అని అర్థం. కేవీవి కర్నూలు ఏమో ఈ సెంట్రల్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ స్టేట్ బ్యాంక్ అర్థం కాలేదు నాకు. నేషనల్ బ్యాంక్ అంటే మీకు జగనన్న అమ్మఒడి పడిందంటే అది మీకు నేషనల్ బ్యాంక్ అవుతుంది. జగనన్న అది ఎందుకంటే ఇది ఫీజు రియంబర్స్మెంట్స్ కోసమే, ఫీజు రియంబర్స్మెంట్ కోసం డబ్బులు పడనీకే మీ యొక్క మదర్ యొక్క బ్యాంక్ బుక్ జిరాక్స్ తీసుకువెళ్ళాలి. ఇంకోటి రేషన్ కార్డ్ జిరాక్స్, మీ యొక్క ఫొటోస్, ఎన్ని 5 ఫొటోస్ ఒక ఫామ్ మీద, అప్లికేషన్ మీద అప్లై చేయడానికి
4 వాళ్ళు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారో తెలియదు నాకైతే. ఖచ్చితంగా అవి 5 తీసుకోవాలి. మీరు ఖచ్చితంగా ఇవన్నీ 3 సెట్ తీసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇది నా యొక్క సజెషన్. ఫీ అయితే ఆడ వెళ్ళిన తర్వాత వాళ్ళే చెప్తారు ఎంత ఉందో. ఇంతే ఫ్రెండ్స్. బాయ్.